Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో లో పాలీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్. అండ్ ఇక్కడ మనకు రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ద క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇది ఏదైతే లాక్ ఉందో అది అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ఒక లేయర్లోకి చేంజ్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి అలా చేంజ్ అయిపోయిన తర్వాత దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో నుంచి మనకి ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో నుంచి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇట్లా లైట్ కలర్ ఈ కలర్ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని సేమ్ అదే కొంచెం డార్కిష్ కలర్లో తీసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఇలా కొద్దిగా సైడ్కి డ్రాగ్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది ఎఫెక్ట్. ఇది ఇంకొంచెం లైట్ తీసుకుందాం కలరు. ఓకే. అండ్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సిన యాంగిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ బాక్స్లో కనిపిస్తుంది మనం ఏదైతే యాంగిల్ చేంజ్ చేస్తున్నామో అది. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ లైక్ 135లో పెట్టేసుకున్నాను. అండ్ ఇది కొంచెం ఇక్కడ లెఫ్ట్కి స్లైడ్ చేసుకుందాం. అండ్ ఓకే. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఈ బ్లెండింగ్ మోడ్ నార్మల్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. సో వన్స్ ఒకసారి న్యూ లేయర్ అప్లై అయిన తర్వాత ఇక్కడ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రషెస్లోకి వెళ్ళి సాఫ్ట్ రౌండ్ ఉంది కదా, ఫస్ట్ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ని సమ్వేర్ అరౌండ్ అలా ఇంక్రీజ్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఈ లేయర్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్లర్ అని ఉంటుంది, తర్వాత గాషన్ బ్లర్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 450 అలా పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ మర్జ్ లేయర్స్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక లేయర్లోకి ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే పాలిగాన్ లాసో టూల్ అని ఉంటుంది, ఈ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకొని ఇక్కడ మనం ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే బ్లర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు యావరేజ్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ సెలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిసెలెక్ట్ చేసుకోవాలి. సో కీబోర్డ్లో Ctrl+D క్లిక్ చేసినట్లయితే డిసెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది చూడండి ఎఫెక్ట్. అండ్ సేమ్ మళ్ళీ దాని సైడ్ నుంచే మనం ఇంకొకటి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇలా సెలెక్ట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ దీన్ని కూడా యావరేజ్ ఆప్షన్ని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే ఇంతకుముందు ఏదైతే యావరేజ్ యూజ్ చేస్తామో ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది. దాని షార్ట్ కట్ వచ్చేసి Alt+Ctrl+F అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ అదే ఫిల్టర్ అప్లై అవుతుంది. అండ్ కీబోర్డ్లో మళ్ళీ Ctrl+D క్లిక్ చేసుకోవాలి, డిసెలెక్ట్ అవుతుంది. సో సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట, కంప్లీట్గా ఓవరాల్ డ్రా చేసుకోవాలి. సో నేను ఫాస్ట్గా డ్రా చేసి చూపిస్తాను.
సో గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో లో పాలీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్స్ మీరు ఏవి మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ గైస్ అలాగే నా ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.